నిన్న నుంచి వెళ్తున్నాం, నిన్న వచ్చాము, వాళ్ళ పేరెంట్స్ అందరితో కలిసాం, ఇవన్నీ కలిసాం. పరిస్థితి ఎంత దారుణం అంటే అసలు వాడికి 2 బిడ్డలు ఉన్నారు. ఆయనకి సిగ్గుసేరం ఉంటేమంటే మన్మర్ల లాంటి వయసున్న 12 సంవత్సరాల అమ్మాయి ఒక బిల్డింగ్ పై తీసుకెళ్లేసి రేప్ చేసి అమ్మాయి ఓడడానికి చేతులు ఇచ్చేసాడు. వాడు చేతులు విరగొట్టేసి బిల్డింగ్ పని కిందికి పడేశాడు. అమ్మాయి అపస్మర స్థితిలోకి వెళ్ళిపోయింది. అమ్మాయి అసలు సోది లేదు అమ్మాయికి. 2 రోజుల తర్వాత అమ్మాయి ఏమంటే ఏందమ్మా ఇట్లా జరిగిందంటే ఏం చెప్పలేకపోతుంటే బ్లీడింగ్ అవుతుంది అమ్మాయికి. వాళ్ళ మామకు వచ్చారే ఎందుకు బ్లీడింగ్ అవుతుందని చెప్పి వాళ్ళ మామ ఎంక్వైరీ చేస్తే అప్పుడు అమ్మాయి చెప్పింది ఇట్లా ఒక అతను బయట తీసుకెళ్ళాడు, నన్ను బిల్డింగ్ పై తీసుకెళ్ళేసి నన్ను ఇట్లా చేసి ఇలా పడేసాడని చెప్పింది. అప్పుడు బయటకు వచ్చింది. కానీ వాడే ముందుగా ఏం చేసిందంటే అమ్మాయికి రేప్ చేసిన తర్వాత అమ్మాయిని మామూలుగా అంత అయిపోయిన తర్వాత వాడు బయటకు వచ్చి వాడు అక్కడ ఏమేమి మరకలు తుడి చేసి వాడవే కేసు పెట్టాడు. అంటే ఎంత దుర్మార్గం ఆలోచన ఉంటే వాడి పనిచేశాడు, ఎంత తీవ్రవాది ఉంటే వాడి ఆలోచన పనిచేసాడు. ఇది ప్రభుత్వం ఆలోచించట్లేదు ఇప్పటికీ. మేము ఒకటే కొడుతున్నాం, ఎందుకంటే ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ, రజక ఫ్యామిలీ, చిన్న కుటుంబము, ఆర్థికంగా స్తోమత లేని కుటుంబము. కాబట్టి అమ్మాయి ఉన్న రోజులు ఏమంటే అమ్మాయి యొక్క పరిస్థితి బాగాలేదు, అసలు ఇక బాడీ పనిచేయట్లేదు, అసలు స్పర్శకే లేదు. అమ్మాయి ఉన్న రోజులు ఏమంటే బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. కాబట్టి అమ్మాయికి పైన ఒక ₹1 కోటి డిమాండ్ చేస్తున్నాం మేము. అమ్మాయి పైన డిపాజిట్ చేయమని డిమాండ్ చేస్తున్నాం ఈ తెలంగాణ గవర్నమెంట్ కు. అంతేకాదు తల్లిదండ్రి వల్ల అదే డబ్బులు లేవు, ఏం లేదు, ఒక ₹10 లక్షలు ఇమీడియట్ మీరు విడుదల చేయండి, వాళ్ళ ఖర్చులకైనా ఉంటాయి. అంతేకాదు ఇవాళ ఒక జడ్జి గారితో రిటైర్మెంట్ జడ్జి గారితో ఒక కమిటీ చేసి ఎంక్వైరీ చేసినాక వాళ్ళు ఎన్కౌంటర్ చేయండి. సమాజం మొత్తం ఆడుతుంది, వాళ్ళు మేము అడగట్లేదు, సమాజం ఆడుతుంది, వాళ్ళు సోషల్ మీడియా అడుగుతుంది కదా. కాబట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒక్కటే కాదు, తెలంగాణలో చాలా సంఘటనలు జరిగినాయి ఇప్పటి వరకు. కొన్ని బయటకు వచ్చి కొన్ని బయటికి రాలేదు, కొన్ని లోపల వాళ్ళు కాంప్రమైజ్ చేశారు. ఖచ్చితంగా యూపీలో ఎలాంటి సంఘటన జరుగుతుందో, ఇవాళ పశ్చిమ బెంగాల్ ఎలాంటి సంఘటన జరుగుతుందో అలాంటి సంఘటన ఇక్కడ ఇవ్వాలంటే ఇట్లా అమ్మాయి పైన హత్య చేసిన వాడు కానీ ఈ దేశద్రోహం సంబంధించిన వ్యక్తి ఎవరైనా దొరికినా కానీ వాళ్ళ ఇల్లు మొత్తం కూలగొట్టేసి వారికి శిక్ష ఉన్నప్పుడే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు, ఎందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? వాళ్ళ ఏదో మినిస్టర్ గారు వచ్చిపోయారు, ప్రతిపక్ష నాయకులు వచ్చిపోయారు, ఏం చేస్తారని చెప్పేసి మీరు ఇవాళ ఏమన్నారు? మీరు వచ్చారు అమ్మాయి సహకరించి పోదామని చెప్పారు. ఆ తీవ్రవాది గురించి మనం మాట్లాడారా? మన పని ఇలాంటి యాక్షన్స్ లో మాట్లాడారా? మాట్లాడలేకపోయారు. అంటే వీళ్ళకి అందరికి ఒకటి అవసరం, హిందువుల ప్రాణాలు కావు. వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు, ఏదో పర్లేదు, కానీ ఓట్లు మాత్రం ఎవరు అంటే ముస్లింస్ కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతారు. ఈ మెంటాలిటీ అంటే రాజకీయ నాయకులతో ఉన్నది. ఈ మెంటాలిటీ మారకపోతే హిందూ సమాజాన్ని వీళ్ళందరూ బట్టల్లో కొడతారని చెప్పేసి వాళ్ళ తెలియజేస్తున్నాను. నేను సమాజంలో ఆగ్రహం ఉంది, మొత్తం అందరూ ఆలోచిస్తుంది, వల్ల సమాజం చైతన్యవంతమైంది. కాబట్టి వీళ్ళకు చుక్కలు చూపిస్తున్న వచ్చే లోపల హెచ్చరికిస్తున్నాయి ఈ ప్రభుత్వానికి. కాబట్టి తొందరగా ఏమంటే మా యొక్క డిమాండ్ ఏమంటే తొందరగా రిటైర్డ్ జడ్జి గారితో కమిటీ వేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేయమని డిమాండ్ చేస్తున్నాం.